బాబు జగజ్జీవన్ గారి చనిపోయినటువంటి 40వ వర్ధంతి. ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా, అనేక సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై ఈ దేశానికి దశ దిశ చూపించినటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుల్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఒకరు. ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించి నిమ్న జాతులు, అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కావచ్చు, లేకపోతే బాబు జగజ్జీవన్ రావుని, మహాత్మా గాంధీ గారిని, అనేక మంది ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మంచి విద్య ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలని, అదేవిధంగా ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి మాల వేసి ఆయన్ని తలుచుకుని రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఆయన చూపించినటువంటి దారిలో మేము మా పార్టీ నడుస్తుందని చెప్పి ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అనిల్ గారు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆయన అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన దళిత వర్గాల కోసం పాటుపడ్డాడో అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అగ్రపీఠం వేస్తూ పదవుల దగ్గర నుంచి వాళ్ళకి చదువుల దగ్గర, బిడ్డల చదువుల దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళ ఎదుగుదలకి ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇంకా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగజ్జీవన్ రావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శంకర్ నారాయణన్ గారు. కీర్తిశేషులు, స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు అందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతుంది. మరి స్వతంత్రం రాకమునుపు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాలు పంచుకొని ఈ సమాజంలో, ఈ దేశంలో దళితులకు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక ఆలోచనతో ఉన్నాం. అలాగే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. మరో మాజీ మంత్రివర్యులు ముత్యాల నాయుడు గారు మాట్లాడతారు. కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం,
ఏదైతే జగన్మోహన్ రామ్ గారి తాలూకా ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా కొనసాగిస్తుంది. బడుగు బలహీన వర్గాల తాలూకా అణగారిన వర్గాలకి మేలు జరిగేదానికి వారికి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేసే దానికి వారు చూపించినటువంటి మార్గదర్శనంగా వారి తాలూకా ఆశయాలని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు మరో మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మాట్లాడతారు. పరిపాలనాధ్యక్షుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, పాలనలో మన వర్గాలకి ఎన్ని మార్పులు చేయాలో ఆయన హయాంలో చేయటమే కాదు చేసి చూపించి ఆయన ఆలోచన విధానాన్ని బాబు జగజ్జీవన్ రావు అంటే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ముద్ర వేసుకొని ఆయన ఆలోచనల్ని మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత ఆయన పరిపాలన తీసుకుని వచ్చి 5 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళ ముగ్గురి ఆలోచనల్ని పరిపాలనలో అందించి మన వర్గాలకి రుచి చూపించి 5 సంవత్సరాల తన పరిపాలనలో ఒక ముద్ర వేసుకున్న తర్వాత మరలా ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామా, 2 సంవత్సరాల కాలంలోనే ప్రతి ఇంటా కూడా ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అణగారిన వర్గాలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మరలా జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పేసి పరితపిస్తున్నామన్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని మన వర్గాలకి రుచి చూపించిన ఏకైక నాయకుడు మన జగనన్న అని చెప్పేసి మన అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి బాబు జగజ్జీవన్ రావుకి కేంద్ర కార్యాలయంలో ఇంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు అణగారిన వర్గాలకి ప్రతినిధులుగా ఉంటూ ఆ వర్గాల నుంచి మేము జగనన్నకి మద్దతుగా ఉంటామని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చిన అతిరథ మహాదులు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మహనీయుడు, మన వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రావుకి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.